ప్రస్తుతం మనతో పాటు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. శ్రీవర్ధన్ గారు, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద మేము బకాయిలు కడుతున్నాము, కేసీఆర్ అప్పు చేసినా కూడా మేము పెద్ద మనసుతోటి విద్యార్థులు నష్టపోకుండా చూస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మీరేమో రేవంత్ రెడ్డి దిగిపోవాలని మీరు అంటున్నారు. ఏం సార్, రోజు రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు మరి నిన్నటి నుంచి దీక్షను 2 రోజుల దీక్షను చేపట్టడం జరిగింది. మరి వేలాది మంది ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు, మరి అదే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే చేపట్టిన పోరాటం ఉందో దీనికి అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఫీజులు బకాయిలు ఉన్నాయి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక ఫీజు రియంబర్స్మెంట్ ను మరి రాజశేఖర రెడ్డి ప్రారంభించారని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు కూడా 1800 కోట్ల రూపాయల యొక్క డ్యూలు ఉండేది. ఇది ప్రభుత్వాలు ఒక పాలసీని తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వాల యొక్క ఆలోచన ఏంటంటే ఆ యొక్క పాలసీలను, ఆ పథకాలను కొనసాగించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇలా 15,000 కోట్లు 3 సంవత్సరాల నుంచి మరి యొక్క ప్రభుత్వం యొక్క ఏదైతే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందో తెలంగాణలో పూర్తిగా ఈ రోజు ఉన్నత విద్యకు పేద ప్రజలందరూ కూడా, పేద విద్యార్థులందరూ కూడా దూరమైన పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం తెలంగాణ సమాజానికి, ఈ రోజు తెలంగాణలో విద్యా సంస్థలు ఏదైతే ఏర్పాటు చేశారో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి పూర్తి చేసిన హోల్డర్స్ ఒక విద్యావంతులు ఒక గ్రూప్ గా తయారయ్యి మరి ఈ యొక్క విద్యా సంస్థలను నెలకొల్పారు. ఈ రోజు పేద విద్యలకు విద్యను అందిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కారణంగా ఒకవైపు విద్యా సంస్థలు నష్టపోతున్నాయి, రెండోది దాంట్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా రోడ్డున పడ్డారు, మూడోది ఈ రోజు పేద ప్రజలందరూ, పేద విద్యార్థులందరూ కూడా ఈ యొక్క విద్యకు దూరం అవుతా ఉన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి కాదా? ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎప్పుడో 1978లో ఈ రోజు ఏదైతే కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డులో ల్యాండ్ ఆ రోజు అవసరాల కొరకు తీసుకున్నారు, ఇప్పటి వరకు వాడలేదు. మిగిలిపోయిన ల్యాండ్ ని ఈ రోజు యాక్షన్ వేసింది 1500 కోట్ల రూపాయలు. మరి ఆ ప్రభుత్వంలో జీవోలు తీసుకొని వస్తే ఈ ప్రభుత్వం ఎట్లా వాడుతుంది? ఇలా ఫ్యూచర్ సిటీ ఉంది, గత ప్రభుత్వం ఏం చేసింది? ఏ దాని కొరకు తీసుకున్నది? అక్కడ ఈ యొక్క తెలంగాణలో మెడికల్ యొక్క కంపెనీలు పెట్టాలని చెప్పేసి మరి అక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం వచ్చి ఫ్యూచర్ సిటీ అని పెట్టింది. సో ఆ ప్రభుత్వం డ్యూలు పెట్టిననేటటువంటి నెపంతో ఈ రోజు విద్యార్థులకు నష్టం జరిగేద్దు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఆయననే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. నేను దయచేసి ఈ ప్రపంచంలో మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో NEP 2020 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని చదవండి. మీరు కొంతమంది వాళ్ళతో చదివించుకొని వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు వస్తాయి. మరి ఈ రోజు తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఏదైతుందో దాన్ని పరిష్కారం చేయడం కోసం ఆలోచించండి, కానీ బీజేపీని తిట్టడం, బీజేపీ మీద షటర్ వేయడం అనేది బంద్ చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. పాలిటెక్నిక్ సంబంధించిన జీవో 97 తీసుకొని వచ్చి నేను ఏదో స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ పాలిటెక్నిక్లను, ఐటీలను ఒకటిగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. పాలిటెక్నిక్ అనేది ఇది ఒక టెక్నికల్ విద్య, ఇది AICT ఇచ్చేటువంటి పర్మిషన్లు. ఈ ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళ యొక్క ప్రభుత్వానికి ఆలోచన సరిగా లేక ఏదో జీవోలు ఇచ్చి మార్చాలనుకుంటున్నారు. ఇది వాళ్ళ నుంచి అయ్యేటట్టు కాదు. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పాలసీ. ఈ పాలసీని వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకొరకంటే గవర్నమెంట్ ITI కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మంచి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అవి ఒక మంచి ప్లేసుల్లో ఉన్నాయి. వాటిని కబ్జా చేయడం, దాన్ని ఏ విధంగా అమ్ముకోవడం అనే ఒక దురాలోచన తప్ప ఇది ముఖ్యమంత్రి గారికి విద్యార్థులకు స్కిల్ ఇవ్వాలనే ఆలోచన కాదు. వాటిని కూడా వెంటనే మరి విరమించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్నది దాన్ని విరమించుకోవాలనేది మనం డిమాండ్ చేస్తాం.